మురళీ నాయక్ ఎక్స్ ఆర్మీ జవాన్లు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు ఎక్స్ ఆర్మీ జవాన్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటి నివాళులు అర్పించినట్టు మురళీ నాయక్? కార్యక్రమం ఏం లేదు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరఫున పైల్గామ్ అటాక్లో మరణించిన 26 మందికి మరియు నిన్న మరణించిన మురళీ నాయక్ గారికి సంఘీభావ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంటే ఎట్లా చూడొచ్చు, పాకిస్తాన్ ఇండియా యుద్ధం నిన్న జరిగిన స్ట్రైక్ ఏదైతుందో, ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, పాకిస్తాన్ ఇండియా ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి అంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు ఉదయం పూట ఏం అటాక్ చేయడం లేదు, రాత్రిపూట అటాక్ చేయడం జరుగుతుంది. దాన్ని మన భారత త్రివిధ దళాలు తిప్పికొట్టడం జరుగుతుంది. మరియు ఇప్పుడు వాట్సాప్లో ఒక న్యూస్ చక్కర కొడుతుంది. దీన్ని ఏమంటారు అంటే, యుద్ధం 2 దేశాల మధ్య సంధి ఏర్పడింది, యుద్ధం అనేది రద్దయిందని ప్రజలకు తెలియజేసేది ఒకటే, ఈ వాట్సాప్ చెక్కర్లు నమ్మొద్దని. ఎప్పటి వరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధికారికంగా జీవో రాదో అప్పటి వరకు యుద్ధం అనేది అదే భావనతో చూడాలని ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఎవరు పాకిస్తాన్ వాళ్ళు ఎవరు ఇండియా వాళ్ళు అనేది తెలియకుండా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఎప్పటి వరకు రాదో అప్పటి వరకు మీరు మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలని దేశ ప్రజలకు సూచించడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ పిలిస్తే వెళ్తారా? మంచిర్యాల జిల్లా తరఫున నేను మంచిర్యాల జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ యూనియన్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి నా పేరు. మంచిర్యాల జిల్లా తరఫున ఇవాళ మీరు చూశారు వేదిక పైన, మేమంతా యంగ్ వాళ్ళమే. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇండియన్ ఆర్మీ కనుక మమ్మల్ని పిలిచేది ఉంటే 100% మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు కూడా నిన్న మా అందరినీ పిలిచి, ఒకవేళ మీకు పిలిపొస్తే మనం మంచిర్యాల జిల్లా తరఫున ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పడం జరిగింది, వెళ్ళాలని చెప్పడం జరిగింది. మరియు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి కూడా మోకడ్రిల్కి కానీ లేకుంటే దేనికైనా మద్దతు ఇవ్వడం అని చెప్పడం జరిగింది. మనం చూపెట్టచ్చు, మురళీ నాయక్ నేరుగా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ప్రధానంగా ఆ మురళీ నాయక్ నివాళులు అర్పిస్తున్న ఎవరైతే పహల్గామ్ దాడిలో చనిపోయిన ఉన్నారో, ఉగ్రమూకల చేతిలో చనిపోయిన భారత పౌరులు ఉన్నారో, భారత పౌరులకు నివాళులు అర్పించిన పరిస్థితి. దీంతో పాటు ఈరోజు ఎక్స్ ఆర్మీ జవాన్లు కూడా ప్రధానంగా దీనికి సంబంధించిన కార్యక్రమాలు యాక్టివ్గా పాల్గొన్న పరిస్థితి. సంఘీభావంగా దేశానికి సంఘీభావంగా వారి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఏంటి సార్, ఎట్లా చూడొచ్చు? రానున్న రోజుల్లో ఒకటే ఉన్నది, ఇప్పటి వరకు ఏదైతే ఇన్ని రోజుల నుండి సహించాం, ఇప్పుడు సహించాం, బిల్కుల్ సహించాం. ఎందుకంటే ఆ సహన శక్తి అనేది పోయింది. ఏ రోజైతే మనకు శత్రువులు ఎండ్ల నుండి వచ్చి ఎట్లా అటాక్ చేస్తుందో తెలియదు, కానీ ఈ రోజు తెలిసింది. ఈ 2-3 రోజుల్లో పాకిస్తాన్ కూడా తెలిసిపోయింది మనం ఏం చేస్తున్నాం అనేది, మనం ఏం చేయగలుగుతామని. మన శక్తి అనేది అమెరికా కాదు, అన్ని దేశాలు తెలిసిపోయింది మన శక్తి గురించి. ఆ శక్తి సామర్థ్యం ఉన్న మన భారతదేశ పౌరునిగా నేను ఒక ఎక్స్ సర్వీస్మెన్, నేను ఒక సర్వీస్ చేసి నేను రిటైర్డ్ అయినా, నాకు ఇప్పుడు రమ్మని కూడా పోతాం. మా తరఫు నుండి, మా యూనియన్ తరఫు నుండి ఎవరమైనా అందరం రెడీ ఉన్నాం, పోవడానికి యుద్ధానికి కూడా రెడీ ఉన్నాం. జై హింద్. మీరు ఉన్నప్పుడు, మీరు సర్వీస్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా పాకిస్తాన్ ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడేది? అది చిన్న జరుగుతుంది సార్, అప్పుడు చిన్న జరుగుతుండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇలా జరుగుతానే ఎవరు ఊహించలేదు. అదొకటి చెప్పుకోలేని తగ్గితే, అంటే ఒక ప్లాన్గా జరిగినది. దానికి ఇక సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అది మనం మాట్లాడలేదు. కానీ దానికి జవాబుగా మనం జవాబు ఇచ్చినాం కాబట్టి అది అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది మన దేశం గురించి, మన దేశం ఎంత ఉన్నదని చెప్పి. చెప్పండి సార్, 17 years సార్. 9 సంవత్సరాలు ఐఎల్టీ ఉంటుంది. 8 సంవత్సరాలు మాత్రం ఫీజులో ఇస్తాం. టోటల్ ఐఎల్టీ చేయాల్సి వస్తుంది. ఏంటి అంటే ఎట్లా చూడవచ్చు, నిన్న జరిగిన యుద్ధం కావచ్చు, ఈరోజు సంధి కావచ్చు, ఏదైనా కానీ మనం ఆదేశాలు తీసుకొని వాళ్ళు ఎవరిని సాధించకుండా యుద్ధంగా చేసి ఉండాలి. అదే మనం ఈ సమయంలో పిఓకే అంశం చూస్తే ఎట్లా ట్రై చేయొచ్చు. కానీ ఇప్పుడు అమెరికాతో ఒప్పందం ఒప్పుకున్నారు కాబట్టి చేయలేకపోతాం. అదే మన వాళ్ళకు ఉంటుంది, మనకే ఉంటుంది. నా పేరు మధు అండి. నేను కూడా 17 సంవత్సరాలు ఆర్మీలో రిటైర్డ్ అయ్యాను చేసి.
నేను ఫస్ట్ నాసిక్లో, తర్వాత ఇలాహాబాద్లో, తర్వాత జమ్మూ కాశ్మీర్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఔరంగాబాద్, తర్వాత దేహ్రాదూన్, ఢిల్లీ నుండి రిటైర్డ్ అయ్యాను. నేను ఉన్నప్పుడు యాక్టివిటీస్ అంటూ ఏం జరగలేదు, కాకపోతే చిన్న చిన్న ఆపరేషన్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి కామన్గా, అవి దాంట్లో పాల్గొన్నాను. కాకపోతే ఇప్పుడు జరిగిన ఈ సింధూర్ వల్ల, సింధూర్ ఆపరేషన్ అనేది ఇద్దరు ఆడవాళ్ళు, ఒక కర్నల్ ఖురేషి, తర్వాత ఇంకొక వింగ్ కమాండర్ వచ్చేసి ఉమా సింగ్, ఇద్దరు వచ్చేసి సింధూర్ ఆపరేషన్ మరి సక్సెస్ఫుల్గా చేశారు. అది మన మోదీ గారి హయాంలో చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అంతకుముందు మనం చేసిన దాంట్లో కనుక చూసుకుంటే మన ఇది సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ వాళ్ళ మీద అటాక్ జరిగినప్పుడు, మన ఊరి సెక్టర్లో అటాక్ జరిగినప్పుడు కానీ, మన ఆపరేషన్స్, తర్వాత పారా కమాండోస్ కానీ వాళ్ళు చేసిన సాహసాలకి మాకు మళ్ళీ అనిపిస్తుంది, ఒకవేళ మాకు కనుక అవకాశం వస్తే మళ్ళీ వెళ్ళి మేము పాకిస్తాన్ అంతా చూడాలని ఎదురు చూస్తున్నాం. ఇప్పటికీ మేము రెడీగానే ఉన్నాం, ఇప్పటికీ మాకేమీ అవ్వలేదు, ఇప్పటికీ మేము దేశం కోసం ప్రాణాలు కాదు దేనికైనా అర్పించడానికి సర్వసిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఇప్పటికీ మేము సిద్ధంగా ఉన్నాం, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి మాకు ఎప్పుడు పిలుపొచ్చినా మేము వెళ్తామని చెబుతున్న పరిస్థితి. అయితే మురళీ నాయక్ జవాన్కు నేరుగా నివాళులు అర్పించిన పరిస్థితి. నివాళులు అర్పిస్తూ ప్రధానంగా నివాళులు అర్పిస్తూ ఎవరైతే వీర మరణం పొందిన వారు ఉన్నారో, పెల్గాం దాడిలో చనిపోయిన వారు ఉన్నారో వారికి శ్రద్ధాంజలి ఘటించిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఆ మురళీ నాయక్ ఆర్టీవీ ఆదిలాబాద్ తరఫున కూడా మనం కూడా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే భారతదేశం ఇప్పుడంతా కూడా సంఘటితంగా ఉండాలి, ముక్త కంఠంతో ఒకటై ఉండాలి, ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే విధంగా ఉండాలి. ముఖ్యంగా భారతీయులం మనమందరం, భారతదేశం అటు భారత ప్రధానితో పాటు భారత ఆర్మీకి కూడా మనం సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఇటు ఎక్స్ ఆర్మీ సోల్జర్స్తో పాటు స్థానికులు చెబుతున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి శాంతి ర్యాలీలు, ప్రశంసలు, ఆర్మీకి ప్రశంసలు, అదేవిధంగా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరిగిన మంచిర్యాలలో జరిగిన ర్యాలీ ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద ర్యాలీగా దీన్ని భావించవచ్చు. సుమంతో రవినాయక్, ఆర్టీవీ ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.